రాత్రి 8 గంటల తర్వాత మీరు తినే ఆహారం మీ ఆరోగ్యానికి స్నేహితుడిగా ఉందా, శత్రువుగా మారుతుందా? పగటిపూట మీ జీవక్రియ చురుగ్గా ఉంటుంది కాబట్టి ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయగలుగుతారు. కాని సూర్యాస్తమయం తర్వాత, ముఖ్యంగా 8 దాటిన తర్వాత మీ జీర్ణ వ్యవస్థ నెమ్మదిస్తుంది. ఈ సమయంలో మీరు పొరపాటున కూడా తినకూడని 4 రకాల ఆహారాలున్నాయి. మొదటిది, నూనెలో డీప్ ఫ్రై చేసిన ఆహారాలు. అవి బజ్జీలు కావచ్చు, సమోసాలు కావచ్చు, లేదా ఏదైనా ఫ్రైడ్ చికెన్ కావచ్చు. వీటిలో కొవ్వు శాతం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. ఇవి రాత్రంతా మీ పొట్టని ఇబ్బంది పెట్టి గుండెల్లో మంట, అజీర్తికి దారితీస్తాయి. రెండవది, చక్కెర అధికంగా ఉండే స్వీట్స్ లేదా ఐస్ క్రీం. రాత్రిపూట చక్కెరని తీసుకుంటే అది నేరుగా కొవ్వుగా మారి మీ శరీరంలో నిల్వ అవుతుంది. ఇది బరువు పెరగడానికి ప్రధాన కారణమవుతుంది. మూడవది, అధిక కారం, మసాలాలు ఉన్న ఆహారం. స్పైసీ ఫుడ్స్ అజీర్తిని కలిగించడంతో పాటు మీ శరీర ఉష్ణోగ్రతను పెంచి గాఢనిద్రకు భంగం కలిగిస్తాయి. నాలుగవది, కెఫిన్ లేదా స్ట్రాంగ్ టీ. రాత్రి 8 తర్వాత కాఫీ తాగడం వల్ల మీరు అలర్ట్గా ఉండవచ్చు, కానీ మీ మెదడు, శరీరానికి విశ్రాంతి లభించక నిద్ర దెబ్బతింటుంది. కాబట్టి రాత్రి 8 తర్వాత ఈ 4 శత్రువులకు దూరంగా ఉండండి, హాయిగా నిద్రపోండి. 8 గంటలకు డిన్నర్ చేసినా రాత్రి 10 గంటలకో లేదంటే టీవీ చూస్తున్నప్పుడో మనసు ఏదో ఒకటి తినాలని కోరుకుంటుంది కదా. ఆ కోరికకు లొంగిపోయి మీరు చేసే పొరపాటే మీ ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. 8 తర్వాత అస్సలు తినకూడని ఆహారాల్లో ప్రధానంగా హెవీ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. అంటే ఆల్రెడీ డిన్నర్ అయిపోయినా మళ్లీ మిగిలిన అన్నం తినడం, లేదంటే ఒక అదనపు చపాతీ తీసుకోవడం, లేదంటే అర్ధరాత్రి బిర్యానీ లాంటి ఫుడ్ తినడం. ఈ కార్బోహైడ్రేట్స్ శక్తిగా మారకుండా నేరుగా కొవ్వుగా మారి మీ బరువును పెంచుతాయి. రాత్రిపూట తినకూడని మరో ముఖ్యమైన ఆహారం ప్రాసెస్డ్ మరియు ప్యాకేజ్డ్ ఫుడ్స్. చిప్స్, బిస్కెట్లు, ఇన్స్టెంట్ నూడిల్స్ వంటి వాటిల్లో సోడియం, కొవ్వు, రసాయనాలు అధికంగా ఉంటాయి. ఇవి రాత్రిపూట మీ జీర్ణ వ్యవస్థపై భారాన్ని పెంచి ఉదయం లేవగానే బద్ధకంగా ఉండేలా చేస్తాయి. రాత్రిపూట మీకు ఆకలి వేస్తే కేవలం ఒక గ్లాసు గోరువెచ్చని పాలు లేదా హెర్బల్ టీ తీసుకోవడం ఉత్తమం. అలా కాకుండా మీరు ఆకలి వేసినప్పుడల్లా ఈ జంక్ ఫుడ్స్ తింటే ఉదయం లేవగానే అజీర్తి, తలనొప్పి, అలసట మిమ్మల్ని పలకరిస్తాయి. అందుకే 8 తర్వాత మీ కడుపుకు విశ్రాంతి ఇవ్వడం అలవాటు చేసుకోండి. మన శరీరం సూర్యుడి గమనాన్ని అనుసరించి పనిచేస్తుంది. దీన్ని జీవగడియారం లేదా సర్కాడియన్ రిథమ్ అంటారు. 8 గంటల తర్వాత మన శరీర జీవక్రియ వేగం అంటే మెటబాలిజం రేట్ గణనీయంగా తగ్గుతుంది. అంటే ఆ సమయంలో తినే ఆహారం సరిగ్గా జీర్ణం కాకుండా మీ శరీరంలోని ముఖ్యమైన అవయవాల విశ్రాంతిని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా రాత్రి 8 దాటాక మనం అస్సలు తినకూడనివి కొవ్వు ఎక్కువగా ఉండే మాంసాహారం అంటే రెడ్ మీట్. వీటిలో ఉండే ప్రోటీన్ మరియు కొవ్వు జీర్ణం కావడానికి 6 నుండి 8 గంటలు పడుతుంది. రాత్రిపూట ఇవి తింటే మీ కడుపు, కాలేయం నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. దీనివల్ల నిద్రలోనూ మీ శరీరం విశ్రాంతి తీసుకోలేదు. ఇక టొమాటో ఆధారిత ఆహారాలు అంటే పిజ్జా, టొమాటో సాస్ ఉన్న పాస్తా లాంటివి రాత్రిపూట మానేయాలి. టొమాటోలో ఉండే ఆమ్లత్వం, అసిడిటీ రాత్రి సమయంలో బాగా పెరిగి గుండెల్లో తీవ్రమైన మంటను కలిగిస్తుంది. రాత్రి భోజనం మరియు ఉదయం బ్రేక్ఫాస్ట్ మధ్య కనీసం 12 నుండి 14 గంటల విరామం అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటించడం వల్ల మీ అవయవాలకు పూర్తి విశ్రాంతి లభిస్తుంది. కాబట్టి 8 తర్వాత కేవలం నీరు లేదా నిమ్మరసం లాంటి తేలికపాటి పానీయాలకు ప్రాధాన్యత ఇవ్వండి.